నేపాల్లో జరిగే ఘర్షణలు. ఇటీవల నేపాల్లో చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఒకటి ముఖ్యమైన ఘర్షణ ఏంటంటే అవినీతి మీద నిరసనలు చేయడం, అలాగే సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. ఈ రెండింటి మీద బాగా ఘర్షణలు పెద్దగా అవి హింసాత్మకంగా మారాయి. అవి ఎలా అంటే ఇటీవల మనకి నేపాల్ ప్రభుత్వం అనేది 26 సోషల్ మీడియా వెబ్సైట్లు అలాగే 26 సోషల్ మీడియా యాప్లు బ్యాన్ చేసిందనమాట. సో ఈ బ్యాన్ చేయడంలో ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి మెయిన్ బాగా యూజ్ చేసే బాగా డిమాండ్ ఉన్న యాప్స్ని బ్యాన్ చేయడంతో అక్కడ ఉన్న ప్రజలు అక్కడ వాళ్ళకున్న శాంతియుతం మీద దాడి చేసినట్టు భావించి వాళ్ళ హృదయాలు గాయపరిచాయి. దీనితో ఎక్కువగా నిరసనగా వాడే ఏమున్నాయి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అవి కూడా బ్యాన్ చేయడంతో ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి. వాటితో ఏమైంది, ఆ నిరసన అనేది ఎలా మారిందంటే సో ఇటీవల అది ఎలా చేంజ్ అయిందంటే ఫస్ట్ అది ఎలా చేంజ్ అయిందంటే జనరేషన్లో జెడ్ జనరేషన్ అనే యువత జెడ్ జనరేషన్లో వాళ్ళు ఏం చేశారంటే రోడ్ల మీద వచ్చి నిరసనగా ర్యాలీలా చేయడం, ఇది పెద్ద ఎత్తున పెరుగుతూ వచ్చిందనమాట. ఇది ఎక్కడా తగ్గలేదు. సో దీన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నించినా ఇది పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇలా పెరుగుతూ వెళ్ళిన ఘర్షణ అనేది చాలా తక్కువ సమయంలోనే హింసాత్మకంగా మారిపోయింది. ఈ హింసాత్మకంగా మారడంలో పోలీసులకి ఇక్కడ ఉన్న జనరేషన్ యూత్కి అందరికి మధ్యలో ఘర్షణ అనేది జరిగింది. ఈ ఘర్షణలో చాలా మంది ప్రజలు ప్రాణాలు పోయాయి, అలాగే వందలాది మంది ప్రజలకి గాయాలు జరిగాయి. సో ఇలా ప్రజలకి దెబ్బ తగలడంతో ఈ ఘర్షణ అనేది ఎక్కడ తగ్గలేదు, ఇలా పెరుగుతూ వెళ్ళింది. ఎంతవరకు పెరుగుతూ వెళ్ళిందంటే ప్రభుత్వం దిగి ఈ సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసింది, ఏదైతే చేసిందో ఆ మాటని వెనక్కి తీసుకుని ఆ సోషల్ మీడియాని నార్మల్గా వదిలేసింది. బ్యాన్ చేసింది కదా, దాన్ని రిమూవ్ చేసింది అనమాట. అంత దూరం వెళ్ళిపోయింది అనమాట ఈ ఘర్షణ అనేది. సో ఈ ఘర్షణ వెళ్ళింది కదా, వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ తర్వాత మనకి అక్కడ నేపాల్లో ఉన్న ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అక్కడ ఉన్న నేపాల్ ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉందంటే సో అక్కడ ఆర్థిక స్థితి తగ్గిపోయింది బాగా. నిరుద్యోగ వృత్తి అలాగే కరప్షన్ బాగా పెరిగిపోవడం. సో వాళ్ళకి అక్కడ రూల్స్ అనేవి చాలా క్రిటికల్గా మారిపోయాయి అన్నీ. సో ప్రజలకి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వేచ్ఛ అనేది ఉండాలి. వాళ్ళకి అన్యాయం జరిగితే ఒక వీడియో తీసి పెడితేనే కదా జనాలకు తెలిసేది అన్యాయం జరుగుతుంది అనేది. అలాంటి సోషల్ మీడియాని కూడా తగ్గిద్దామని చేయడం అది కరెక్ట్ కాదు, అది సమన్వయం అనేది కాదు. ఇలాగే చేసుకుంటా వెళ్తే అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది. తక్కువ సమయంలోనే అక్కడ ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో అలాగే అక్కడ ప్రజల యొక్క డిమాండ్ ఏంటంటే అందరికీ ఉద్యోగాలు రావడం, అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వం మంచిగా నీతితో నిజాయితీతో ఉండాలి, అలాగే కరప్షన్ అనేది జరగకూడదని భావిస్తూ నేపాల్ ప్రజల యొక్క డిమాండ్స్ అన్నమాట.